సో మిరాకిల్ ఆఫ్ ద మైండ్ అనే యాప్. సో రీజన్ ఫర్ ఇట్ అగైన్ లైక్ గ్రామోత్సవం ఎందుకు స్టార్ట్ చేశారు సద్గురు, తర్వాత ఈశ విద్య ఎందుకు స్టార్ట్ చేశారు అనే విధంగా మిరాకిల్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు మహాశివరాత్రి ఈ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశారు, ఆయన లాంచ్ జరిగింది. దానికి రీజన్ ఏంటంటే కోవిడ్ తర్వాత మెంటల్ సంబంధించినటువంటి మానసిక సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో దాంతో ప్రిడిక్షన్ కూడా యుఎన్ ప్రిడిక్షన్ యాజ్ వెల్, యునైటెడ్ నేషన్స్ ప్రిడిక్షన్ కూడా ఏంటంటే, సో మానసికకు సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ లీడింగ్ టు సూసైడల్ టెండెన్సీస్. సో దానికి ఏవి డైరెక్ట్గా అవైలబుల్ టూల్స్ ఏమి లేవు ఎవరికి, వాళ్ళు మనసులో బాధపడేటప్పుడు ఏం చేయాలో తెలియదు. సో కాబట్టేసి ఈ మిరకల్ ఆఫ్ ద మైండ్ అనేది యాప్ లాంచ్ అయింది. సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఓన్లీ 7 నిమిషాలు మెడిటేషన్ అనమాట అది. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ సింపుల్, ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. దానివల్లనే వైరల్ అయింది. సో అందుకే 10 లక్షల మంది 15 గంటల్లోనే డౌన్లోడ్ అయింది మహాశివరాత్రి ఈవెంట్ అప్పుడు. దాని తర్వాత కంటిన్యూస్గా ట్రెండ్ అవుతూ ఉంది. తెలుగులో రీసెంట్గా ఒక 2 నెలల క్రితం తెలుగులో కూడా లాంచ్ అయింది. సో సో ఇట్ విల్ బీ లైక్ వెరీ ఎఫెక్టివ్ టూల్ ఫర్ ఎనీ మానసిక సంబంధించిన డిస్టర్బెన్సెస్ అవి ఉంటే. సో దట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్, నాట్ జస్ట్ ఫర్ దట్ బట్ అఫ్ కోర్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అఫ్ కోర్స్ ఇట్ విల్ బీ దేర్. ధ్యానం అనేది మీకు ఎలా ఎనీవే తెలిసి ఉంటుంది కాబట్టి, సో ధ్యానం సంబంధించి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. సో కానీ ఆయన మెయిన్ ఈ ఇనిషియేటివ్తో దాన్ని లాంచ్ చేశారనమాట. సో దట్ నియర్ టర్మ్లో ఇటువంటి టూల్స్ ఉంటే కానీ ఈవెన్ యువతకైతే ఏమి, తర్వాత ఎల్డర్లీ పీపుల్కైనా కూడా ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్ అవ్వటానికి అని చెప్పేసి. సో అది మెయిన్ గోల్ ఆఫ్ మిరకల్ ఆఫ్ ద మైండ్. దట్స్ అమేజింగ్ సార్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పాం కదా కలగూరుగంప ప్రిమిసెస్లో ఉన్నామని చెప్పని. ప్రస్తుతానికి మా డార్లింగ్ కలగూరుగంప శ్రీదేవి గారు నాతో పాటు ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ జరగడం, ఈ మీ ప్రిమిసెస్లో జరగడం ఎలా జరిగింది యాక్చువల్లీ, అంటే ఎలా మీ అవకాశం వచ్చింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇక్కడ మనల్ని హోస్ట్ చేస్తావా అని అడిగారు, బట్ అది అంటే హోస్ట్ చేయడం ఏంది ఇంకా ఎగిరి గంతేసినట్టు అనిపించింది నాకైతే. సో చాలా అంటే ఇట్స్ అ బ్లెస్డ్. సో మన ప్రిమిసెస్ అని కాదు, మనం హోస్ట్ చేయడమా అంటే ఇంకొక మెట్టెక్కినట్టు అనిపించింది నాకైతే. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సెల్ఫిష్ అనుకోండి ఏమని అనుకోండి, ఎవ్రీ ఇయర్ నేనే హోస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు కదా, అవకాశం నాకే ఇవ్వాలని. మేము కూడా వచ్చి గేమ్ ఆడతాం ఇక్కడ. మామూలుగా పైనుంచి లాస్ట్లో డైలాగ్ ఏంటంటే అవతల టీం గెలవడానికి, మా ఆయన వాళ్ళ టీం గెలవడానికి మేము వెనకాల మేము సపోర్ట్ చేసామని చెప్పడం. అంతే కదా, అదే కదా పాయింట్. అంటే ప్రతి మగాడి వెనుక సో మా ఆయన గెలుపు వెనుక నా హస్తం ఉంది, నా బాల్ ఉంది. ఇంకోటి ప్రత్యేకం ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా మిర్చి బజ్జీ, పుణుకులు, పచ్చడి, చక్కెర పొంగలి, పచ్చహారతి కర్పూరం వేసి అదిరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది కదా చాలు. కాకపోతే ఏంటంటే నా బాధ ఏంటంటే ఇట్లా బజ్జీ వేస్తే ఇట్లా అందియాల, అది వేసి తెచ్చారు కదా, అది కొంచెం బాగాలేదు నాకు. ఏం లేదు, చల్లగా ఉన్నా పక్కన ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి చాలా అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మీరు అక్కడ కూడా వెళ్ళినట్టున్నారు కదా, కోయంబత్తూర్ కూడా వెళ్ళినట్టున్నారు. అవును. ఈషా గురించి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? వెళ్ళారు కదా లాస్ట్ టైం మీరు. ఒకటి ఉంటుంది నాకంటే, మనకు చాలాసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, అది మెడిటేషన్ కానీ ఏదైనా కాన్సన్ట్రేషన్తో దేవుడు ముందు కూర్చోవడం కానీ ఏదైతే ఉంటుందో, ఇది సద్గురు చెప్పే రూట్ ఏదైతే ఉంటుందో గబుక్కున పట్టుకుంటాం అనిపిస్తుంది. అంటే తొందరగా నాకు ఇంకెవరు వద్దు, దేవుడికి నాకు మధ్యలో ఇంకెవరు వద్దు, నేను పట్టుకుంటా అనిపిస్తుంది అనమాట. అంత ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అట్లా నచ్చుతుంది. అది చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే చిన్న చిన్న క్రియలు కానీ, బేసిక్ శాంభవి క్రియ ఎవరైతే చేస్తారో 27-28 మినిట్స్ ఉంటుంది, కానీ ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత చాలా ఉన్నాయి, నేను ఆడనే ఆగినా చేయాలి. తర్వాత వీలు పడలేదు మీకైతే. ఈవెన్ నేను చాలాసార్లు అనుకున్నా కానీ వీలు పడలేదు, చూడాలి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. వీడియోలో ఈయన యాక్టివ్నెస్ చూడాలి నిజంగాను. అసలు ఎవరు పనికిరారు అనిపించింది. సార్ యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి, మీ పేరు, మీరు ఈషాలో లేదంటే ఇప్పుడు ఈ గ్రామస్తులో, హౌ కమ్ యు ఆర్ ఇంటూ దిస్? జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఆడియన్స్. నమస్కారం అండి, నా పేరు హరీష్ కర్నాటి. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. గత 2 సంవత్సరాలుగా మేము ఖమ్మంలో గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూకట్పల్లి బ్రాంచ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఖమ్మంలో గ్రామోత్సవం చేయడానికి ఎలా చేయాలి ఏంటి అని మా దగ్గరకు వచ్చి అడిగారు. సో దెన్ వీ టుక్ ఇట్ యాజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ లాస్ట్ ఇయర్ చాలా చక్కగా గ్రామోత్సవం చేసుకున్నాము. ఈ ఇయర్ ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో 40 త్రోబాల్ టీమ్స్ రిజిస్టర్ చేశాము అండ్ 15 to 16 వాలీబాల్ టీమ్స్ రిజిస్టర్ చేసుకున్నాము.
ఈ సంవత్సరం యాక్చువల్లీ 16th and 17th వర్షాల్లాగా ఉండే కానీ యూనో లక్కీలీ ద రెయిన్ గాట్ స్టాప్డ్ అండ్ యూనో వీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ గ్రామోత్సవం ఇన్ ఖమ్మం. అండ్ అదే స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ SMI తోటి ఒక యాక్టివిటీ ఉందని చెప్పి ఎప్పుడైతే అక్క చెప్పారో మాకు ఇమీడియట్గా కోయిచిల్క నుంచి ఒక టీం తీసుకొచ్చి ఇక్కడ ఆడేయడం జరిగింది. సో యా అండ్ ద రెస్ట్ యూ నో. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతమంది లేడీస్ని తీసుకురావడం అంటే ఫ్యామిలీ నుంచి కొంతమందికి సపోర్ట్ ఉండదు, Right. బట్ ఇంతమంది ఎలా ఆర్గనైజ్ చేయగలిగారు? కొంతమంది ఫ్యామిలీస్లో మనకి యూనో సపోర్ట్ రాదండి, ఇనీషియల్ లెవెల్లోనే ఉంటుంది ఆ రెసిస్టెన్స్ అనేది. బట్ యూనో ఫండమెంటల్లీ వెన్ వీ గివ్ దెమ్ ఎ కాన్ఫిడెన్స్ అబౌట్ యూనో హూ వీఆర్, from which organization we are coming and what kind of personality we are, definitely later on that confidence builds up and 10 మంది ఆడేవాళ్ళని ఒక్క వ్యక్తితో పంపించాలంటే నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది, దానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దట్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ గివెన్. వచ్చిన టీంలో రమాదేవి గారు వారితో పాటు వాళ్ళ పాప కూడా వచ్చిందంట, రైట్. అంటే ఫ్యామిలీలో ఒక్కరు రావడమే ఎక్కువ, అటువంటి ఫ్యామిలీ సపోర్ట్ తోని ఆమెతో పాటు వాళ్ళ కూతురు కూడా తీసుకురావడం చాలా ఇదిగా అనిపిస్తా ఉంది. సో నిజంగా అంతటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి అందరికి లభించదు. సో వాట్ వన్ నాట్ అబౌట్ రమాదేవి గారు? రమాదేవి గారు చాలా చక్కటి పాజిటివ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి అండి. ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు సార్ మేము బాల్ని పట్టుకోగలమా, మేము ఆడగలమా, మాకేమైనా దెబ్బలు తగులుతాయా, మేము పొలం పనులు చేసుకునే వాళ్ళమండి, మాకెందుకు సార్ ఈ ఆట అన్నారు. కానీ ఎప్పుడైతే బాల్ చేతికి విసిరానో బాల్ పట్టుకున్నారు. ఇదే త్రో బాల్ అని చెప్పాను, ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు, ఇది నాకు విసిరండి అన్నాను, వెంటనే బాల్ నాకు విసిరారు. సో ఇది 2-3 టైమ్స్ ర్యాలీ జరిగినా దట్స్ ఆల్, దిస్ ఈస్ త్రో బాల్, ఇంతకు మించి ఏం లేవండి అని. అట్లా ఈరోజు ఒక స్టార్ట్ అయిన టీము రమాదేవి గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి సపోర్టివ్గా 6 టీమ్స్ ఆ ఊరు నుంచి తయారు చేశారు. యా, నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళు ఖమ్మంలో గెలవడం కాదు, వాళ్ళ ఊరిలో గెలిచారు, వాళ్ళ ఊరు ప్రజల యొక్క మనసును గెలుచుకున్నారు, అది వాళ్ళ రియల్ విజయం. అంటే ఎవరైతే స్టార్టింగ్ లో మీతో ఏమైతుంది అనుకున్న వారి దగ్గరనే అరే మీతో ఇంత అయ్యింది అంటే మీ వల్ల ఊరికి ఇంత పేరు వచ్చింది అనేటువంటి స్థాయికి రమాదేవి గారు వాళ్ళ టీం నుంచి ఇంత ఇన్స్పైర్ గా తీసుకొచ్చారు. రైట్, కరెక్ట్. సో అంతిమంగా వాళ్ళ విజయం వెనుక ఎగ్జాక్ట్లీ మీరే ఉన్నారండి, మీరే కదా? నో, నేను అట్లా చెప్పను. ఈషా ఫౌండేషన్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ. ఈషా ఫౌండేషన్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది అండ్ వాళ్ళు కష్టపడ్డారు. మనం చాలామందికి చెప్పాం, కానీ కొన్ని టీమ్స్ మాత్రం రియల్గా టేకప్ చేసి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అది ఫైనల్లీ వాట్స్ యువర్ సజెషన్? గెలిచిన వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సో గెలిచిన వాళ్ళకి మనం ఏం సజెషన్ ఇవ్వలేమండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో బట్ పార్టిసిపేట్ చేయని వాళ్ళకి ఎవరైతే ఇంకా చేయాలో వాళ్ళకి నేను ఒక్కటే చెప్పేది, ఆడవాళ్ళు ఎస్పెషల్గా ఒక వయసు తర్వాత ఆటలు అనేవి వాళ్ళ జీవితాల నుంచి కనుమరుగైపోతాయి. 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఆటల జోరికి వాళ్ళు వెళ్ళరు. కానీ ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఈ గ్రామోత్సవం ద్వారా ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. త్రోబాల్ ఆడటానికి ఒక అవకాశం ఉంది, మళ్ళీ మీరు ఆడుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో నేను అందరు మహిళలు, గ్రామీణ ప్రజలందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, మహిళలందరికీ కూడా రండి, ఈషా గ్రామోత్సవంలో రిజిస్టర్ అవ్వండి. మీరు ఏ జిల్లాలో ఉన్నా పర్వాలేదు, ఈషా గ్రామోత్సవంలో రిజిస్టర్ అవ్వండి, త్రోబాల్ ఆడండి, త్రోబాల్ ఆడి ఆటని అనుభవించండి. ఇదే నేను మీ అందరికి ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ.